రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు 5,000 కోట్లు మన కనీసం ఒక్కొక్క కాలేజీ కట్టాలంటే 500 కోట్లు ఖర్చు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఆయన అనుయాయులకి ఆ కాలేజీలు అప్పచెప్పి మళ్ళా ఈ రోజు బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు. మళ్ళా మీరు ఎవరన్నా వస్తే మీ సంగతి దోస్తా అంటే కాలేజీలు కట్టాలని ఆయన ఉద్దేశం కాదు. ఈ రోజు పిపిపి మోడ్లో ఏవైతే ఆ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారమే పోతా ఉన్నాను. ఎక్కడ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించే పరిస్థితి లేదు. అంటే ప్రైవేట్ భాగస్వామ్యం కానీ 33 ఇయర్స్ తర్వాత మళ్ళా తిరిగి గవర్నమెంట్ కి అప్లై మళ్ళీ రిటర్న్ ఇచ్చే పరిస్థితి. కాలేజీలు పిల్లలకు సీట్లు అందాలే కానీ నీ సొంత అన్యాయాలకు సీట్లు నీ సొంత అన్యాయాలకి హాస్పిటల్ అప్పచెప్పే పరిస్థితి ఉండదని చెప్పి మీరు అందరూ కూడా కాంట్రాక్టర్ కోసమే జగన్మోహన్ రెడ్డి గారి బయటే కానీ ఎక్కడా కూడా ఒక స్టూడెంట్ రోడ్డు మీదకి వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి ఎక్కడా కూడా లేదు. వాళ్ళ నాయకులు గ్రామాల్లో పోయి అబద్ధాలు పెట్టి కాంప్లీట్లు పంచుతా ఉన్నారు. కానీ ఎక్కడన్నా యూత్ సపోర్ట్ ఎక్కడన్నా ఉందా? మీరు ఒకసారి పత్రికా సోదరులు కూడా గమనించాలి. వాళ్ళు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్లనే ప్రతిపక్షం కూడా లేకుండా కూర్చోబెట్టేది. ఇదే విధంగా వాళ్ళు మరలా బిహేవియర్ ఉంటే ఆ 11 సీట్లు ఒకటి కూడా పోద్ది అని చెప్పి ఇవన్నీ గమనించాలి. ప్రజల మనోభావాలు తగ్గట్లుగా మనం పనిచేయాలి.